తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణి కేటాయించాలని ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్బర్ అలీ డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులు కేటాయించడంపై నిరసిస్తూ ఈ నెల 5న కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్పిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి గనులను వేలంపాట్లో పెట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోయగూడెంలోని బొగ్గు గనిని అరబిందో కంపెనీ కేటాయించడం బాధాకరమని, ఆ కంపెనీకి సంబంధించిన యజమానులు లిక్కర్ కేసులో జైలు పాలయ్యారనే విషయం సంబంధిత అధికారులకు తెలియదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏరియా ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, సిఎస్పి ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ, శ్రీధర్రావు, కృష్ణస్వామి, ప్రజ్యోత్, భాస్కర్, కిషోర్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, తిరుపతి, రామకృష్ణ, ప్రవీణ్ కుమార్, రవికుమార్, మల్లమ్మ, రజిత కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం. మనందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో బొగ్గు మంత్రిగా కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. సరే, మన తెలంగాణ బిడ్డ కదా, మనకు లాభం జరుగుతుంది బొగ్గు గనుల ద్వారా అనుకున్నాం కిషన్ రెడ్డి గారి ద్వారా. కానీ రాగానే వెంటనే వేలంపాట మొదలుపెట్టడం జరిగింది బొగ్గు గనులను. మనం కలిసి చెప్పినాం, మీరు ఈ తెలంగాణ బిడ్డ కాబట్టి గతంలో బొగ్గు గనులు గుజరాత్ ప్రభుత్వానికి కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా ప్రభుత్వాలకు నామినల్గా ఎట్లయితే కేటాయించిండ్రో ఇక్కడి బొగ్గు గనులు మన సింగరేణికి కేటాయించామని చెబితే నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. కానీ వేలంపాట మొదలుపెట్టేసి దేశంలో ఉన్న బొగ్గు గనులతో పాటు సింగరేణి బొగ్గు గనులను కూడా వేలంపాటలో చేర్చడం జరిగింది. ఈ వేలంపాట జరిగి ప్రైవేటు వాళ్ళకు పోతే రానున్న రోజుల్లో బొగ్గు గనులు రాకపోతే ఉద్యోగ భద్రత ఉండదు కాబట్టి అది ప్రైవేటీకరణ అయినట్టే. ప్రైవేటీకరణ చేయమని ఒక పక్క చెప్తూ బొగ్గు గనులను ప్రైవేటు వాళ్ళకి ఇస్తే అది ప్రైవేట్ అయితే సింగరేణికి చెందినట్ట. కాబట్టి ఈ ద్వంద్వ ఏకని వదిలిపెట్టేసి నిజాయితీతో ఈ సింగరేణికి న్యాయం చేయాలి. ఈ తెలంగాణకు ఉన్న ఏకైక వనరు సింగరేణి. ఈ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉన్నది. అదే రకంగా ఇక్కడున్న పేదరికము, ఏదైతే ఎస్సీ ఎస్టీ ట్రైబల్ యాక్ట్స్ ఇవి ఉన్నాయో వాటినన్నీ తుంగలో తొక్కేసి బొగ్గు గనులు వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా అన్యాయం జరుగుతుంది. మనందరూ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టానికి మద్దతు ఇవ్వడమే కాకుండా సింగరేణిని వేలంపాటలో పాల్గొనని చెప్పేసి ఆ ఏదైతే కోయగూడెం పోసి ఉందో కాస్త మంచిగా ఉన్నది, దాన్ని తీసేసి అరబిందో కంపెనీకి వచ్చేటట్టు చేయడం జరిగింది. ఈ అరబిందో కంపెనీ ఎవరు తెలుసు కదా, మనకు లిక్కర్ కేసులో కవితతో ఇరుక్కున్న ఆయన, జైలుపై వాళ్ళ వాటాదారు, వాళ్ళు దీన్ని దోచుకున్నారు. దండుకోవడానికి ఆ ప్లాన్ వేసింది ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ కన్నుల వేలంపాటలో పోతని చెప్పేసి సత్తుపల్లిలో ఉన్న మంచి గని కాస్త సింగరేణికి లాభదాయకంగా ఉంటుంది అనుకున్న థర్డ్ ఓసీని వారి ఏదైతే ప్రతిమా శ్రీనివాసరావు కరీంనగర్ హాస్పిటల్ ఉంది వాళ్ళకు వచ్చింది, వాళ్ళు వాటాదారులే. ఆ రకంగా వాళ్ళు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మేము చట్టానికి వ్యతిరేకమే అని చెప్పేస్తూ ఈరోజు ఇక్కడ జరిగే వేలంపాట్లో హైదరాబాద్లో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు పాల్గొనడం జరిగింది. మరి ఇది వీళ్ళు ఏ సందేశం ఇస్తున్నారు? మరి అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేకపోతే ఒకటి. ఈ రకంగా కార్మికులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వెంటనే వేలంపాటలను ఆపివేయాల్సిందిగా ఏఐటీయూసీ సిపిఐగా ఈ రాష్ట్ర వ్యాప్త పోరాటాలను మనం తీసుకోవడం జరుగుతుంది. మన ఏదైతే 5వ తారీఖు రోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం సింగరేణి వ్యాప్తంగా, ఈ తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసుల ముందు పెట్టడం జరిగింది. మరి కార్మిక సోదరులు అత్యధిక సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొని ఆ రోజు జరిగే కలెక్టరేట్ ఆఫీస్ ధర్నా మరియు బంద్, సింగరేణి వ్యాప్తంగా బంద్ కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే సింగరేణి కార్మికులే కాదు, ఇక్కడ వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది కాబట్టి అన్ని సంస్థలు, స్కూల్స్ కానీ, ఆటోలు కానీ అన్ని బంద్ చేసి మన నిరసన తెలియజేయడం ద్వారా, అదేవిధంగా 8వ తారీఖు నుంచి జరిగే నిరాహార దీక్షలను కూడా విజయవంతం చేస్తేనే వేల సంఖ్యలో మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన నిరసన తెలియజేయడము, బంద్ తెలియజేయడం ద్వారానే ప్రభుత్వం దిగి వచ్చి
వేలం పాటలు ఆపి ఈ బొగ్గు గనులు సింగరేణికి వస్తేనే భవిష్యత్తు ఉంటుంది, లేదంటే సింగరేణి కార్మికులను తొలగించక తప్పదు, ఈ సింగరేణి మూతవేయక తప్పదు. కాబట్టి ఈ సింగరేణి కార్మికులు చైతన్యవంతులై యూనియన్లు పార్టీల విభేదాలు లేకుండా కార్మికులను అందరూ పాల్గొని విజయవంతం చేయడాననే ఒక హెచ్చరిక పంపుదామని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.